అన్నదాత సుఖీ భవ. 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రముఖమైన వ్యక్తిని కలవడానికి వచ్చాము. వీరు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. కరోనా లాంటి మహమ్మారి, ప్రపంచాన్ని కుదిపేసినటువంటి మహమ్మారి ఆ కాలం నుండి మరి ఈ రోజు వరకు కూడా అలుపెరగని సూర్యుని వలె ప్రతిరోజు చాలా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ కడుపును నింపారు. అలాగే పేద విద్యార్థులకు బుక్కులు పంచడం, పెన్నులు పంచడం, పేద ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు. సారు ఒక్కరే కాకుండా నాతో పాటు ఇంకో నలుగురిని కూడా నేను కలుపుకొని ఇంకా ఈ కార్యక్రమాలను విస్తూరంగా పెంచుకుంటూ వెళ్తూ ఇంకో నలుగురికి సాయం చేయాలని చెప్పేసి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. ఆ సారు ఎవరంటే మధు మహేష్ సార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మా మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ తరఫున మీకు ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం సార్. సన్మానాలు వద్దు, మీకు కావాలంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక 10 మందికి అన్నదానం చేయండి. డెఫినెట్గా సార్, అది కూడా చేస్తాం. మా ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున డెఫినెట్గా చేస్తాం సార్. ఓకే. నమస్కారం సార్. ధన్యవాదాలు. మీ అభిమానానికి సార్ ధన్యవాదాలు. సార్, మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామివారి ప్రసాదం. ఓకే, ధన్యవాదాలు. నా శిష్యుడు వినోద్ కుమార్, వీళ్ళ అన్నయ్య కూడా నా శిష్యుడే. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అదే విధంగా అభిమానం చూపెడుతున్నారు. సార్, మీ కుటుంబ నేపథ్యము, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఏంటి? మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ వెనుక నిల్చుండి సపోర్ట్ చేశారా? మనకెందుకులే అని చెప్పేసి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారా? మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు పూర్తిగా చెప్పండి సార్. లేదండి, మా సతీమణి కవిత, ఆమె నాకు 100% సపోర్ట్ చేస్తుంది. ఆమె కూడా సేవా దృక్పథమే. నాకు ఈ సేవా దృక్పథం కూడా ఒకటి చెయ్యాలి అనేది ఎందుకు వచ్చిందంటే, మా నాన్నగారు దుమ్మిపుల్లే గారని ఫ్రీడమ్ ఫైటరు, ఆయన కమ్యూనిస్టు. ఆయన కూడా భూములు లేని వాళ్ళకు భూములు ఇప్పించడం, సాయుధ పోరాటం ఇలాంటివి వాటిలలో పాల్గొని స్వాతంత్ర సమరోధుడై ఉండి కూడా నాకు ప్రభుత్వం నుంచే వచ్చే పెన్షన్ నాకు అవసరం లేదు, నాకెందుకు, నేను కమ్యూనిస్టును అనేది ఆయన అట్లా ఉంటుండే. మాకు కూడా మా చిన్నప్పుడు మాకు పాటలు నేర్పించారు. నాకు మా చెల్లికి బాగా ఈ రోజు వరకు కూడా మా మైండ్లో ఉండిపోయింది. సార్, మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట. కమ్యూనిస్టులం మేము కష్టజీవులం, అవునన్నా కాదన్నా అదే నిష్ఠులం, అన్యాయాన్ని ఎదిరిస్తాం, న్యాయాన్ని పూజిస్తాం, శ్రమజీవుల రక్తంతో తడిసిన జెండా ఎగరేస్తాం, మాకున్నది సిద్ధాంతం, నమ్మము మీ వేదాంతం. సూపర్ సార్, సూపర్ సార్. ఇలా చాలా మాకు మా నాన్నగారి ఆయన ఆశయాలు కూడా మాకు కొంచెం ఇమిడాయి. దానికి తోడు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. చేద్దాం, మనం ఏదో ఒక అరగంట గంట కష్టపడితే ఒక 10 మంది కడుపులో అయితే అన్నం పడుతుంది. ఈరోజు సమ్ ఎగ్జాంపుల్, ముంబై నుంచి ఆయన నాకు ఆంధ్ర మహాసభలో పరిచయం అయ్యారు. ఏది ఎల్లప్ప గారని, ఇప్పుడే నేను పోస్ట్ చేశాను. ఆయన నా ఫేస్బుక్లో ఫ్రెండ్. గ్రీటింగ్స్ పెట్టగానే ఆయన నాకు పరిచయం లేదు, ఏదో జస్ట్ ఆ రోజు ఒక 10 నిమిషాలు ఈరోజు ఒక 5,000 రూపాయలు అన్నదానాన్ని పంపించారు. అంటే మనం చేసే కార్యక్రమం పబ్లిక్లోకి మంచి మెసేజ్ వెళ్ళిపోయింది. దాన్ని కాపాడుకుంటే ఒక 10 మంది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు మీరు వచ్చారు కదా, మీ ముందర అప్పుడు ఫోన్ చేశాను, నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. 5,000 రూపీస్ పంపించారు ఆయన. ఒక రూపాయి మనం ఇవ్వాలంటే 100 రకాలు ఆలోచించేవాళ్ళం. అలాంటి వేలకు వేల రూపాయలు ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమాలకు కానీ, సేవా కార్యక్రమాలకు కానీ స్వచ్ఛందంగా మన మీద నమ్మకంతో పంపిస్తూ, మీరే కాకుండా మీ ట్రస్ట్లో ప్రతి ఒక్క సభ్యులు కూడా అదే విధంగా ప్రతిరోజు తప్పకుండా వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సార్, ముందుగా మీరు ఈ సేవా కార్యక్రమం చేయాలని మీకు ఎలా అనిపించింది? మాదొకటి 2019లో
మై వేములవాడ అనేది చిన్న వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి చాటింగ్ చేసుకునేవాళ్ళం. అప్పుడు ఈ కరోనా మహమ్మారి బాగా విజృంభిస్తున్న సందర్భంలో మనం ఏదైనా చేద్దామని చెప్పి గ్రూప్లో డిస్కస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏంటంటే కరోనా చాలా బాగుండే అప్పుడు, ఏంటంటే అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఏదైనా మనం చేద్దాం, ఫస్ట్ దేవుణ్ణి వేడుకుందాం అని చెప్పేసి అప్పుడు ఆది శ్రీనివాస్ గారు, లోకల్లో లీడర్లు కూడా అందరూ మన వెంబడి ఉండి, అప్పుడు టెంపుల్స్ క్లోజ్ ఉండే, దేవాలయాల దగ్గరికి వెళ్ళి కడపల మీద నీళ్ళు పోసేసి స్వామివారు కరోనా నుంచి అందరినీ కాపాడండి అని చెప్పేసి వేడుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొద్దిమంది ఆ కరోనా మహమ్మారి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఓ రోజు అన్నదానం చేద్దామంటే మరి ఎవరికి ఇద్దామంటే కరోనా పేషెంట్లకు పెడదామని చెప్పేసి ఇక్కడ లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో ఐసోలేషన్ సెంటర్ ఉంటుండే, అక్కడికి వెళ్ళి ఎవరో తీసుకెళ్ళాము. భోజనం తీసుకెళ్తే సార్ మాకు మీరు రోజు పెట్టగలుగుతారా అని అన్నారు. ఏంటి మీకు ప్రాబ్లం అంటే, సార్ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఫుడ్కు, మాకు ఫుడ్ బాగుండట్లేదు, ఇక అవన్నీ విషయాలు మనం బాగుండదు, అది కాంట్రాక్టరు అదంతా మనం దాన్ని డిస్కస్ చేసుకోవాలి, అది మనకు సంబంధించిన మ్యాటర్ కావద్దు. కాబట్టి ఆ రోజు నుంచి సరే అమ్మ మీరు దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం విత్ ఎగ్గుతో భోజనము, రాత్రి విత్ ఎగ్గుతో భోజనం కూడా అందించేవాళ్ళం. సరే మరి పేషెంట్లకు అందిస్తున్నాం, పాపం కరోనా టెస్ట్ చేసేవాళ్ళు వైద్య సిబ్బంది ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా, వీళ్ళను కాపాడడానికే వాళ్ళు అహర్నిశలు పోట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా మనం పెడదామని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళకు మధ్యాహ్నం పూట వాళ్ళకు కూడా భోజనాలు పంపేవాళ్ళం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి పంపిండ్రు అని మీరు అంటారు. మరి గ్రూప్లో పోస్ట్ చేయగానే దాతలు స్పందించి చేద్దాం అంటే తలో చేయి వేసి, దాంట్లో నా గొప్పతనం ఏం లేదు, తలో చేయి వేసేసి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓకే సార్, వేములవాడలో మీ నాన్నగారి పేరు పైన కూడా స్తూపాన్ని కూడా స్థాపించారన్నారు, అది నిజమేనా సార్? అవునండి, ఇక్కడ మన బతుకమ్మ తెప్ప దగ్గర అక్కడ పక్కక ట్రాన్స్ఫారం ఉంటుంది, ట్రాన్స్ఫారం పక్కక గుమ్మిపుల్లే గారి ఫ్రీడమ్ ఫైటర్ ఇట్లా కమ్యూనిస్టు అనేది ఆయన జ్ఞాపకంగా అది చేశారు. దానికి కూడా ఇనాగరేషన్కు చాడ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు వచ్చారు. ఈ స్తూపం గురించి కూడా కడారి రాములు గారు ఇక్కడ కమ్యూనిస్టు మంచి యాక్టివ్గా ఉంటారు, వారు ఎంతో మందితోని పోరాడి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి లేదండి కంపల్సరీ గుమ్మిపుల్లే గారి జ్ఞాపకార్థం స్తూపం ఇక్కడ నిర్మించాలని చెప్పి ఆయన పట్టుబట్టి ఆయన సొంత డబ్బులు, తర్వాత కొద్దిమంది నుంచి దాతల నుంచి సేకరించడం నాకు కూడా కరెక్ట్ తెలియదు, మొత్తానికైతే ఒక స్తూపం అనేది నెలకొల్పి, ఆ స్తూపం దగ్గరికి కూడా ఆయన నెలకొల్పే వరకు కూడా మాకు తెలియదు. ఈరోజు మీ నాన్నగారు స్తూపం నెలకొల్పాం, మీరు అక్కడికి రాండి అని చెప్పేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చేవారు కూడా అదే. ఈ సందర్భంగా కడారి రాములకు వారి మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, మీ ఈ కరోనా సమయంలో కాకుండా ఒక కరోనా అప్పటి నుండి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇది చేయాలన్నది ఆలోచన కానీ దీనికి స్ఫూర్తి ఏం లేదు. అప్పుడు కరోనా అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1236 రోజులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, యాచకులకు, వృద్ధులకు, తర్వాత దేవస్థానం దగ్గర ఎప్పుడైనా 100 మంది 200 మందికి అన్నదానం చేయండి అని ఎవరైనా దాతలు అన్నప్పుడు దేవస్థానం పరిసరాల్లో పెట్టేసి దేవస్థానానికి వచ్చిన భక్తులు ప్లస్ యాచకులకు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చేసి భోజనాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇది ఒక చిన్న మై వేములవాడ అనే ఒక ఫస్ట్ వాట్సాప్ గ్రూపు, అది ఈరోజు 13 గ్రూపులుగా, అంటే 13 గ్రూపులు ఎందుకైనా అనొచ్చు. అంత గతంలో ఏంటంటే ఒక గ్రూప్లో 250 మందే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక గ్రూప్కు 1021 మందిని జాయిన్ చేసుకోవచ్చు. 250 మంది ఏమంటే అప్పుడు మనం 13 గ్రూపులు పెంచుకోవాల్సి వచ్చింది. 13 గ్రూపులలో ఈరోజు 4954 మంది సభ్యులు ఉన్నారు. ఎవరో ఒకరిది బర్త్డే అనో, పెళ్లి రోజనో, ఇంకా ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దల పేరు మీద అన్నదానం చేయాలనేది వాళ్ళు అట్లా విరాళాలు పంపించడం, అది అంటే మా గొప్పతనం అది కాదు. ఇప్పుడు ఏంటంటే మేము చేసేది పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ వెళ్ళిపోయిందండి, మేము ఇచ్చే రూపాయి ప్రతిదీ పేదవారికి చేరుతుంది అనేది ఒక మంచి మెసేజ్ వెళ్ళిపోయింది. అది కూడా గ్రూపులలో కూడా మేము ఫోటోలు బాగా దాదాపు ఒక 15,000 ఫొటోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఎందుకు ఇవన్నీ అని చాలామంది కూడా అడిగారు మమ్మల్ని. అంటే మీరు ఇస్తున్నారు, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక 1000 రూపాయలు అన్నదానానికి అని ఇచ్చారు, మీరు ఇచ్చింది నేను యూటిలైజ్ చేసినా లేకపోతే నా జేబులోనే పెట్టుకున్నానా? లేదు సార్, 100% మేము ప్రత్యేకంగా చూసిన దాన్ని బట్టి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రేక్షకులు గమనించాలి,
సార్ సపోజ్ మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, దానికి ₹1 కలిపి మరి ₹1 అని నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంతకు మించి అప్పుడు మీరు ఇచ్చిన దాని ప్రకారం అక్కడ ఇద్దరే ఉండవచ్చు, ముగ్గురే ఉండవచ్చు, 10 మంది కూడా ఉండొచ్చు. మీరు ఇచ్చింది సరిపోయినా సరిపోకపోయినా తన వంతు సాయంగా కూడా సారు వారు ప్రతిరోజు ఎంతోమందికి ఆకలిని తీరుస్తున్నారు. గమనించండి ఫ్రెండ్స్. ఇంకా సార్ ఈ కార్యక్రమం అనేది ఎండ వచ్చినా వాన వచ్చినా మా అన్నదాన కార్యక్రమం ఆగదు. కరెక్ట్ 12:30 కాగానే మా వెంబడి చాలామంది ఇప్పుడు గ్రూప్లో చాలామంది ఉన్నారు. సేవకు మాత్రం ఒక 10-15 మంది వస్తారు. ఇది మొహమ్మద్ రఫీక్ అని, తర్వాత పులాస రాజేందర్ అని, డాక్టర్ రవీందర్ అని, గొంగళ రవికుమార్ అని, తర్వాత సగ్గు రాహుల్ అని, చల్ల సత్తయ్య గారు, ఆయన రిటైర్డ్ టీచర్. ఆయన వయసు ఈరోజు 82 సంవత్సరాలు. ఆయన కూడా యంగ్ అండ్ డైనమిక్. ఈ రోజు వరకు కూడా ఆయన 12 కాగానే మనసులో పట్టదు, వచ్చేసి బండి మీద పెట్టుకొని వచ్చేసి రెడీ పెట్టేస్తారు. అంటే నేను ఎంప్లాయీ కాబట్టి నాకు 12:30కి స్కూల్ టైం అయిపోతుంది, అది కాగానే నేను వెళ్ళేసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే మన కోసం కూడా అక్కడ వేచి చూస్తారు. పాపం అన్నం కోసం ఒకరోజు మనం పోలేదు అని అంటే పోకపోవడం అనేది కాదు, ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర పెట్టినప్పుడు అక్కడికి పోవడం కాదు, అక్కడ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తాం, మీ అమ్మ మీకు ఇక్కడ ప్యాకెట్లు రావు, మీరు ఇక్కడ ఎదురు చూడద్దు, మీరు అక్కడికి రాండి అని. కొన్ని సందర్భాలలో ఎప్పుడో 1-2 సార్లు, ఇన్ని రోజులలో 1-2 సార్లు తప్పిపోతే, సార్ మీకోసం చూడలేదు, మా కడుపంతా ఎండిపోయింది సార్, మేము ఏం తినలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది. సార్ వారు అక్కడ భోజనాలు అన్నదానం కార్యక్రమం చేస్తున్న చోటికి వెళ్ళి కూడా మేము చూసాము. చూసినప్పుడు ఒక లేడీ మీ దగ్గరకు వచ్చి తను మాట్లాడిన మాటలు వింటుంటే మా కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయండి. మీరు చేస్తున్నది అంతా ఇంత కాదు. తను ఒకటే అంది, నా ఇంటి వారు ఎల్లగొట్టినా నాకు ఒక పూట పెట్టకపోయినా ఏ ఒక్క పూట కూడా నేను తినకుండా లేను, దానికి కారణం ఎవరు కాదు మీరే అని మిమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు చెప్తూ ఉంది. ఈ యాచకులకు ఒక అన్నదానం అనే కాకుండా వాళ్ళకి చేతి కర్రలు, చీరలు, దోతులు, మొన్న వర్షాకాలంలో గొడుగులు కూడా పంచడం జరిగింది. ఎండాకాలంలో పాపం వాళ్లకు చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితి, అట్లాంటి వాళ్ళకు చెప్పులు చలికాలం వచ్చిందంటే వాళ్ళకు రగ్గుల పాపం వాళ్ళు ఏదో యాచకులు అక్కడే దాచిపెట్టుకుంటే మళ్ళీ దాన్ని ఇంకోడో ఎత్తుకపోవడం, అయ్యా మాకు ఇట్లా మీరు ఇచ్చింది ఎవరో మళ్ళీ అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఇదన్నీ నా జేబులోంచి పెట్టడం కాదు, ఏదైనా గ్రూప్లో పోస్ట్ పెట్టగానే దాతలు స్పందించి ఈ కార్యక్రమం చేద్దామనగానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మా ఐవేంలోవాడ చారిటబుల్ ట్రస్ట్కు సహకారం అందిస్తున్నటువంటి దాతలందరికీ ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అన్నదానం చేస్తున్నారు కదా సార్, ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజు వరకు 1236 రోజులండి. 1236 రోజుల నుండి ఏ ఒక్క రోజు కూడా దాంట్లో ఆటంకం కలగలేదు. సార్ మీకు ఎన్నో సన్మానాలు, ఎన్నో సర్టిఫికెట్లు, ఎన్నో అవార్డులు వచ్చాయి సార్. సార్ వాటి గురించి చూపిస్తూ కొంచెం క్లుప్తంగా మా ప్రేక్షకులకు వివరించగలరు సార్? ఓకే, తప్పకుండా. ఇది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. 75th ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు అందజేశారు. అలాగే ఇది వరంగల్ డాక్టర్ పద్మజ గారు అక్కడికి పిలిపించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇది కూడా మన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఇది కూడా మనకు అవార్డు అందజేశారు. అలాగే ఇవన్నీ చాలా ఉన్నాయి అవార్డ్స్. నంది అవార్డు కూడా ఇదేంటంటే మన సేవా కార్యక్రమాలను గుర్తించి సిరిసిల్ల వాళ్ళు లంబోదర కల్చరల్ అకాడమీ వారు మన సేవా కార్యక్రమాలను గుర్తించి అందజేయడం జరిగింది. ఇది డాక్టరేట్ అవార్డు అండి. బెంగళూరు దగ్గర హోసూరు వాళ్ళు మా ట్రస్ట్ వాళ్ళు డాటా వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో తెలీదు, వాళ్ళే అంతా డాటా సేకరించేసి నాకు ఫోన్ చేసి, సార్ మీకు ఇట్లా ఆనరీ డాక్టరేట్ అవార్డు ఇద్దామనుకుంటున్నారు, మీరు రావాలి. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, నాకే కాదు చాలా మందిని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నప్పుడు చాలా మంది అడగమని కూడా చెప్పారు నాకు, మీరు ఎక్కడ కూడా దాన్ని మెన్షన్ చేయట్లేదు ఎందుకు అని. లేదండి, అంటే ఈ గౌరవ ఆనరీ డాక్టరేట్ అవార్డు నాకు వచ్చిన తర్వాత కూడా నేను ప్రెస్ నోట్ ఇచ్చాము. ఇది దాతలకు, సేవా కార్యక్రమంలో పాల్గొనే వారికి మరియు మీడియా మిత్రులకే అంకితం చేశాను. ఇది నేనేదో గొప్ప చెప్పుకోవడానికి కాదు, ఇది నాకు ఎలా చెప్పాలి అంటే ఇది వారికే అంకితం ఇచ్చాను. వారు ఏవటే నాకు ఈరోజు డాక్టరేట్ అవార్డు అని వచ్చింది, ఇది నాకు అవసరం లేదు కాబట్టి వారికే అంకితం ఇచ్చాను. అయితే ఈ డాక్టరేట్ అనేది నాకు గౌరవం ఇవ్వడానికి వాళ్ళు అందించారు.
నేనేదో గొప్పగా నేను డాక్టర్ మధు మహేష్ అని నాకు అట్లాంటివి రాసుకోవాలంటే చాలామంది కూడా అన్నారు నాతో కూడా, అన్న మీరు రాసుకోవచ్చు కదా డాక్టర్ మధు మహేష్ అంటే. నాకు అవసరం లేదు, వాళ్ళు ఇచ్చిన గుర్తింపును నేను తిరస్కరించలేక వారి దగ్గర నుంచి నేను డాక్టరేట్ తీసుకున్నాను. ఆ డాక్టరేట్ అవార్డు ఇచ్చిన వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది గొప్పలు చెప్పుకోవడానికి కాదు, నేను ఏదో డాక్టర్ అని అది కాదు, నేను సామాన్య పౌరుని, నేను కూడా మీలాగనే సామాన్యుడిని. మీ అందరి సహకారంతో, మీరు అందరు లేనిది నేను ఎక్కడిది, మీ అందరు దాతలు కానీ సభ్యులు కానీ తర్వాత సేవా కార్యక్రమంలో పాల్గొన్న దీంట్లో నా ఒక్కడిని గొప్పతనం ఏది లేదు. ఈరోజు కూడా నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ప్రతిదీ దాతల ద్వారానే కొనసాగుతుంది. ఇదే విధంగా దాతలు కూడా మీ వంతు సహకారం అందిస్తే నా జీవితాంతం నేను నా తదనంతరం కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. మీ అభిమానాన్ని కూడా ఇలాగే ట్రస్ట్ మీద ఉంచాలి అని ఈ సందర్భంగా ఇప్పుడు మా ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాల్లో కూడా మా అమ్మాయి కూడా భాగస్వామ్యం అవుతుంది. అమ్మాయి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. అమ్మాయి కూడా నేను కూడా ఏదో నాన్నగారు లాగా ఇట్లా అందరు చేసే చూసుకుంటూ నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనేది అనిపించి మొన్న నాతో అన్నది అమ్మాయి. సాటర్డే సండే వీకెండ్స్ డాడీ నేను కూడా ఏదైనా సిటీలో ఇట్లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాను అంటే, సరే బిడ్డ చెయ్యు, మనం ఒక 10 మందికి అన్నం పెడితే మనకు దానివల్ల అదేం లేదు, మనకు దేవుడు కూడా దానికి తగ్గట్టు మనకు సహకారం దేవుడు అందించని అందించకపోని ఒక మానవ జన్మ ఎత్తినందుకు మనం అంటూ చెయ్యాలి ఏదో తోచిన సహాయం. పెద్దలు కూడా ఊరికి అనలేదు విత్ ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అని. మీలాంటి సేవగల హృదయము, ఆ ఆలోచన, ఆ కోరిక అనేది మీ అమ్మాయి గారికి కూడా రావడం. సిస్టర్ చాలా చాలా థ్యాంక్స్, మీరు ఆ నిర్ణయం తీసుకున్నందుకు, మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మా మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ తరఫున, వేములవాడ ప్రజల తరఫున, అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు మా ఛానల్ త్రూ తెలిసే విధంగా మీరు మాకు సహకరించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు మేము చెప్పాలి, మేము చేసే సేవా కార్యక్రమాలు ఇలా పబ్లిక్లోకి తీసుకుపోయి ట్రస్టు డెవలప్మెంట్కు సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, తర్వాత మీలాంటి సేవా దృక్పథం గల వారికి ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్, బాయ్. మిస్టర్ కామన్ మ్యాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.